నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. మాకు అధికారం కంటే దేశమే ముఖ్యం. అందుకే అందరి అభిప్రాయం మేరకు బీజేపీ మద్దతు ఇచ్చింది. ఎమ్మెల్యేపై ఎన్ని విమర్శలు చేసినా రాక్షస పాలన అంతమొందించాం. మైన్సా మున్సిపల్ చైర్మన్ బాధ్యత స్వీకరణ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు. ఇక్కడ ఎవరు గెలిచారు ఎవరు ఓడారు అనేది కాదు, పార్టీలు ఓడిపోయి ప్రజలు గెలిచారు. మైన్సాలో నేను అనుకున్న పార్టీలు అన్నీ కూడా ఓడిపోయింది. అయితే చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే మా పార్టీకి అన్యాయం చేశారు కొందరు, మాకు అన్యాయం చేశారు కొందరు పెద్దలు, ఎవరి చేతిలో అధికారం ఉందో వాళ్ళు మాకు కావాలని ఓడించారు, కావాలని మాకు చైర్మన్ కాకుండా చూశారు అని రకరకాల మాటలు అన్నారు. కానీ మేము భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి వేళ్ళన్నీ ఎమ్మెల్యే గారి దిక్కే చూపించినాయి. ఆయన మనసులో లేకుండే ఫలానా వ్యక్తి ఫలానా పార్టీ ఈయన చేయాలనుకున్నాడు ఆయన అని చెప్పి ఎక్కువ విమర్శలను ఎదుర్కొంటున్నటువంటి మా నాయకుడు ఎమ్మెల్యే గారు మా పార్టీ భారతీయ జనతా పార్టీ. కానీ ఒక్కటి గుర్తుంచుకొని సోదరులారా, భారతీయ జనతా పార్టీ అధికారానికి వెంపర్లాడే పార్టీ కాదు. మాకు దేశం ఫస్ట్, అధికారము సెకండ్. మాకు ఒకవేళ మేము అబద్ధాలు మోసాలతోని అధికారంలో రావాలనుకుంటే 67 సంవత్సరాలు పట్టేది కాదు. స్వాతంత్రం వచ్చిన 67 సంవత్సరాలకు భారతదేశ ప్రధాని సీటు ప్రజలు ఇస్తే తీసుకున్న కుతంత్రాలతోని సీటు మేము అడగలేదు. నేను ఒకటి చెప్పదలుచుకున్నా అంటే, కొందరు ఏమనుకుంటున్నా భారతదేశం అంటే దేశం ఫస్ట్ అంటే 3 రంగుల జెండా. దాంట్లో బైన్సాలో కొన్ని పార్టీలు ఒక్క జెండా ఒక్క కలర్ తీసుకున్నాయి, ఇది బైన్సా అని అన్నారు. గ్రీన్ కలర్ తీసుకొని 3 రంగుల్లో ఉన్న గ్రీన్ కలర్ తీసుకొని ఇదే బైన్సా ఇదే దేశం అన్నారు. కొందరు దాంట్లో కొన్ని సాఫ్రాన్ తీసుకొని ఇదే అనుకున్నారు. కానీ ప్రజలు ఏమనుకున్నారు? ప్రజలు ఎలా అనుకున్నారో అలా చేయడం జరిగింది. ఇక్కడ ప్రజలు 2 కలర్లను పక్కకు పెట్టి 3 రంగులతో కలిసినటువంటి జెండాకు మద్దతు ఇచ్చారు. కాబట్టి మేము కూడా కాషాయము ప్లస్ ఆకుపచ్చ పక్కకు పెట్టి కాషాయము ఆకుపచ్చ తెలుపు అశోక చక్రంతో కూడినటువంటి అందరినీ కలుపుకొని చేసినటువంటి ఈ ప్రయత్నం. అంతే తప్ప మేము ఎవరిని కించపరచలేదు.